థ్యాంక్ యూ దొరరాజు గారు. అసలు ఆ క్యాటలిస్ట్ అనే కార్యక్రమం ఉద్దేశం మీరు చెప్పారు. అయితే ఒక 2 నిమిషాలు దాంట్లో యాడ్ చేసేది ఏంటంటే, మన కమ్యూనిటీ వ్యవసాయాలు చేసాము, వ్యాపారాలు చేసాము. ఈరోజు సమాఖ్యలో ఉన్నటువంటి అందరూ పెద్ద పెద్ద ఉద్యోగాలు చేశారు. నెక్స్ట్ లెవెల్ ఏంటి అనేది ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్. ఒక బిజినెస్ పరంగా ఈ కమ్యూనిటీ అంతా గ్రో అయితేనే, ఇప్పుడు మీరు మార్వాడీలను చూసినా, ఇంటర్నేషనల్ లెవెల్లో జ్యూస్ని చూసినా, ఏ విధంగా అయితే ఒకరికొకరు తోడ్పాటు అందించుకొని వ్యాపారాలు చేసుకుంటూ ఎంతో అభివృద్ధి చెందుతున్నారు. సో అమెరికాలో అమెరికన్ ప్రోగ్రెసివ్ తెలుగు అసోసియేషన్ కేవలం మన కమ్యూనిటీ కోసం ఇదే విధంగా ఇప్పుడు మేమంతా యూఎస్కి వెళ్ళి నేను వెళ్ళి 25 సంవత్సరాలు అవుతుంది. వినయ్ కూడా 20 సంవత్సరాల పైన అక్కడ ఉన్నారు. మేమంతా అక్కడ ఉండి మొదట ఉద్యోగాలు చేసుకుంటూ నెమ్మదిగా వ్యాపారస్తులు అయినాం. ఈరోజు $10 నుంచి $100 మిలియన్ రెవెన్యూ అని కంపెనీస్ నడిపిస్తా ఉన్నాం. అయితే అక్కడ ఉండి ఇప్పటికీ కూడా మన కమ్యూనిటీ నుంచి వందలు కూడా లేరనమాట ఇటువంటి. సో కానీ లాస్ట్ 5 సంవత్సరాల్లో వాళ్ళు చేపట్టినటువంటి ఎన్నో ఆంటర్‌ప్రెన్యూర్ కార్యక్రమాల వలన డబుల్ డిజిట్లో ఉండేవాళ్ళు ఇప్పుడు 100లోకి వచ్చారు అమెరికాలో. అది ఎలా జరిగింది అంటే ఇటువంటి కార్యక్రమాలు చేస్తూ, బిజినెస్ ఫోరంలు కండక్ట్ చేస్తూ, ఒకరికొకరికి సహకారం చేసుకుంటూ, ఎందుకంటే ఇక్కడ ఒకరికొకరికి కాంపిటీషన్ కాదండి, అందరూ కలిసి ముందుకెళ్తే, కొన్నిసార్లు పక్షులు కలిసి ఎగురుతుంటే చూస్తే అది ఆ రెక్కలు ఆడిస్తున్నప్పుడు వాటిలో నుంచి వచ్చే విండ్ ఏదైతే ఉందో పక్క పక్షికి ఇంకా బలం వస్తుంది తప్ప దాన్ని కిందకి తొక్కదు. సో అదేవిధంగా మనందరం కలిసి ఫ్లై చేస్తే ఇంకా ఎక్కువ ఎత్తుకెళ్ళగలుగుతాము అనే కాన్సెప్ట్తో అమెరికాలో మేము చాలా సక్సెస్ఫుల్గా ఈ ఎక్స్పెరిమెంట్ చేసాం. ఇప్పుడు ఇన్ ద ఈవెంట్ ఆఫ్ గ్లోబలైజేషన్, గ్లోబల్గా ఒకటి మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న మన వాళ్ళకి, 2 గ్లోబల్ ఆపర్చునిటీస్ని అందిపుచ్చుకోవడం కోసం మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి మన కమ్యూనిటీ వాళ్ళందరూ ఒక వేది మీదకి రావడం, అది కూడా ఏదో ఒక్కసారి వచ్చి వెళ్ళిపోవడం కాదండి. ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం జరుగుతుంది. సంవత్సరానికి ఒకసారి అందరూ అలా కంటిన్యూస్గా మళ్ళీ కలుస్తూ ఉంటే ఈరోజు నేను చాలామందిని కలిసానండి. ఫస్ట్ టైం కలిసాను. సెకండ్ టైం కలిసినప్పుడు మన ఇద్దరి మధ్యన చాలా బాండింగ్ ఉంటుంది. మనం చాలా ఆప్యాయంగా మాట్లాడుకుంటాం. థర్డ్ టైంకి బిజినెస్ చేద్దాం. సో ఈ రకంగా ఈ కమ్యూనిటీ, ఈ నెట్వర్కింగ్ తయారు చేయడం అనేది ముఖ్య ఉద్దేశం అండి. రెండవది బిజినెస్ ఆపర్చునిటీస్. ఎంతోమంది ఇప్పుడు దుబాయ్లో ఒక ఆయన ఉంటాడు, ఆయన ఒక రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులు అక్కడ చేయొచ్చు, దానికి ఇండియా నుంచి ఇన్వెస్టర్స్ని తెచ్చుకోవచ్చు. వీళ్ళిద్దరికీ ఎలా పరిచయం అవుతుంది, ఎలా నమ్మకం జరుగుతుంది, ఆ ట్రస్ట్ ఎలా జరుగుతుంది, ఇటువంటి వేదికల వల్ల జరుగుతుంది. మూడవది మీకు స్టార్టప్స్ అనేది ఈ రోజులో ప్రపంచవ్యాప్తంగా అమెరికా కంటే కూడా ఇండియాలో స్టార్టప్ బిజినెస్ ఎక్కువగా ఉంది. ఇన్క్యుబేటర్, తెలంగాణ హబ్, టీ హబ్ అనే దాంట్లో స్టార్టప్ ఇన్క్యుబేటర్ని ఎంత విపరీతంగా వెళ్తుందంటే కొన్ని వందల వేల మంది స్టార్టప్స్ చేస్తూ ఉన్నారు. కానీ అందులో మన కమ్యూనిటీ నుంచి ఎంతమంది ఉన్నారు, ఆ స్టార్టప్ చేస్తున్న మన కమ్యూనిటీకి ఇన్వెస్ట్మెంట్ అవకాశం ఇస్తున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు. సో మేము ఇద్దరు వీసీలు, వెంచర్ క్యాపిటలిస్టులని మేము ఆల్రెడీ సైన్అప్ చేసి ఉంచామండి. వీళ్ళు $10 మిలియన్ సాఫ్ట్ కమిట్మెంట్ ఉన్నారు. అంటే మన కమ్యూనిటీ నుంచి యంగ్ ఆంటర్‌ప్రెన్యూర్స్ ఎవరైనా వాళ్ళ బిజినెస్ పిచ్ ఇక్కడ ఇచ్చి, ఆ బిజినెస్ పిచ్ వాళ్ళకి నచ్చితే అప్ టు $500,000 వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఒక్కొక్క కంపెనీలోనూ సిద్ధంగా ఉన్నారు. $10 మిలియన్ ఇస్ రెడీ ఆన్ ద టేబుల్. సో మేము అందరినీ ఎంకరేజ్, మీరందరూ మీకు తెలిసిన వాళ్ళందరూ, వీళ్ళు ఒక సఫిస్టికేటెడ్ హైదరాబాద్లో ఉన్న టెక్నాలజీ కంపెనీనే అవ్వక్కర్లేదండి. రూరల్గా ఉంటూ మన ఇంగ్లీష్ మాట్లాడలేకపోయినా కూడా వాళ్ళకి మేము మెంటరింగ్ చేసి, ఏ విధంగా మీరు వచ్చి మీ బిజినెస్ని ఎలా ప్రజెంట్ చేయాలి అనే దానికి మెంటర్షిప్ చేస్తున్నాం. వాళ్ళు వచ్చి స్టేజ్ మీద నేను ఈ రకంగా బిజినెస్ చేద్దాం అనుకుంటున్నాను, ఇది ఒక ఐడియా ఉంది, దీన్ని చేయాలనుకుంటున్నాను, కానీ నా దగ్గర డబ్బులు లేవు. ఓకే, మేము నచ్చింది ఈ ఐడియా, ఈ మనీ ఇదిగో, అంటే అంత కాంట్రాక్చువల్గా ఉంటుందండి. ఊరికే డబ్బులు ఇచ్చేసి వెళ్ళిపోమన్నారు. వాళ్ళు అందులో స్టేక్ తీసుకుంటారు, అందులో కొంత వాటాదారులు అవుతారు. కానీ అది కూడా లేని అవకాశం కూడా లేదు కదా ఈరోజు. చాలామంది మన రూరల్లో ఉన్నటువంటి Tier 1, Tier 2 టౌన్స్లో ఉన్నటువంటి చాలామంది ఉత్సాహవంతమైన యువకులు ఎన్నో ఐడియాస్, ఎంతో ఈ ఇంటర్నెట్ వచ్చిన తర్వాత అందరికీ కూడా రకరకాల అవకాశాలు, రకరకాల ఐడియాస్ తోటి క్రియేటివ్గా ఆలోచించే యువత ఎంతోమంది ఉన్నారండి. వాళ్ళకి అవకాశం ఇవ్వడం కోసం ఇది ఒక వేదిక అవబోతుంది. ఇప్పుడు $10 మిలియన్ ఇన్వెస్ట్మెంట్స్ కోసం మనకు వీసీలు రెడీగా ఉన్నారండి. సో ఇందాక 3,000 మంది అని చెప్పారు మనకు దొరరాజు గారు. ఈ 3,000 మంది ఏంటంటే మనం ఊరికే ఏదో కిట్టి పార్టీ పెడితే చాలామంది వస్తారు, అది కాదు అక్కడ మనం చేస్తుంది ఎవరంటే 2 రకాలండి. ఒకటి, ప్రతి రంగంలోనూ అక్కడ ఒక మార్క్ చేసిన ఒక టాప్ లెవెల్కి వెళ్ళినటువంటి అగ్ర బిజినెస్ వ్యాపారవేత్తలు, వాళ్ళు నాలెడ్జ్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. అలాగే అదే రంగంలో అభివృద్ధి చెందాలి అనుకుంటున్నటువంటి యువ ఆస్పిరెంట్ వ్యాపారవేత్తలు, వీళ్ళిద్దరినీ అక్కడ తీసుకొస్తున్నాం.
ప్యానల్ సెషన్స్ ఉన్నాయి, ఎన్నో రకాల ప్యానల్ సెషన్స్ జరగబోతూ ఉన్నాయి. అక్కడ ఎంతో నాలెడ్జ్ రాకపోతుంది. ఇటువంటి నాలెడ్జ్కి కొన్ని ఎన్నో వేల లక్షల రూపాయలు కానీ కడితే కానీ వచ్చే నాలెడ్జ్ కాదండి. ఇది ఫ్రీగా మనం ఆ రోజు అక్కడ ఇవ్వబోతా ఉన్నాం. సో ఈ జర్నీ ఇది మొదటి స్టెప్. ఈ జర్నీలో ఇది ఒక లాంగ్ జర్నీ. ఇది ఈ జర్నీ, ఈ క్యాటలిస్ట్ అనేది ఆప్తా ఒక ముఖ్య ఉద్దేశంలో ఇక్కడ మేము ఎవరు, నేను కానీ, దొర్రాజు గారు కానీ, వినయ్ గారు కానీ, రాజేష్ కానీ, ఇంకా చాలామంది ఇక్కడ మన క్యాటలిస్ట్లో రాత్రింబావుళ్ళు పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారండి. మమ్మల్ని ఎవరు గుర్తుపెట్టుకోరు. మాకేం మా పేర్లు, మా ముఖాలు ఎవరికి గుర్తుండవు. ఎవరికి ఏది గుర్తుండిపోతుంది అంటే ఈ క్యాటలిస్ట్, ఏది గుర్తుండిపోతుంది అంటే దీని ద్వారా అభివృద్ధి చెంది, దీని ద్వారా మొత్తం మన కమ్యూనిటీ ల్యాండ్స్కేప్ మారటం వలన 5 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల లోపు ఈ కమ్యూనిటీకి ఏమవుతుంది అది మాత్రం అందరూ గుర్తుపెట్టుకుంటారు. దానికి సమాఖ్య తరపున మీ సమాఖ్య వాళ్ళు ముందుకు వచ్చి పివి రావు గారు ఒక అడ్వైజర్గా ఉన్నారు. ఆయన ఈ క్యాటలిస్ట్ ప్రోగ్రామ్ని దశ నిర్దేశం చేసేటటువంటి అడ్వైజర్స్లో పివి రావు గారు కూడా ఉన్నారు మాకు. అలాగే దొర్రాజు గారు అహర్నిశలు శ్రమిస్తున్నారు. ఆయన దొర్రాజు గారు ఆయన మాటలు నేను ఎప్పుడు ఒకటే చెప్తానండి. ఆయన స్వీట్లు, వాళ్ళ ఆలు మిఠాయిలో స్వీట్లు తీయగా ఉంటాయి, ఈయన మాటలు ఎంత తీయగా ఉంటాయంటే దీనివల్ల డయాబెటీస్ వచ్చేసిలా ఉంది. టీవీఎన్ రావు గారు ఆయన మాకు చేదోడు వాదోడుగా ఉన్నారు. అందరూ కూడా దీంట్లో మీరు ఏ రకంగా పాలు ఏ రకంగా మీరు కాంట్రిబ్యూట్ చేయగలుగుతారో అన్ని ప్లీజ్ డూ దట్. ఎందుకంటే ఇది ఎవరి కోసం చేయట్లేదు, మన ముందు తరాల కోసం చేస్తున్నాం.